గుడ్ మార్నింగ్ గైస్. సో ఈరోజు మనము చిన్న చిన్న అలవాట్లు పెద్ద పెద్ద మార్పులకు ఎలా దారి తీస్తాయనేది మనం చూద్దాం. ఎగ్జాంపుల్ మనకి చిన్నప్పుడు కూడా మన పేరెంట్స్ అలవాటు చేయించుంటారు. మనం మట్టి హుండీ అది కొనుక్కొని, హుండీ ఉంటుంది కదా మట్టిది, అది కొనుక్కొని దాంట్లో మేబీ రోజుకో రూపాయో ఇట్లా వేసుకుంటూ వెళ్తే మేబీ అదొక 2 నెలలకో 3 నెలలకో ఒక సంవత్సరానికో ఆ హుండీ అనేది నిండిపోతుంది. ఇనిషియల్గా మనం వేసేటప్పుడు రూపాయే, కానీ ఒక సంవత్సరం తర్వాత మేబీ అది ఒక 5,000 అవ్వచ్చు, 10,000 అవ్వచ్చు, 20,000 కూడా అవ్వచ్చు, మనకు తెలీదు. అది పగలగొట్టిన తర్వాత వచ్చే ఆనందం అనేది మనకి ఆ హుండీ పగలగొట్టేటప్పుడు వచ్చే ఆనందం ఉంటుంది చూసారా, చాలా బాగుంటుంది. ఎందుకంటే అన్ని రోజులు మనం మన చేయాల్సిన థింగ్స్ అన్నీ సాక్రిఫైస్ చేసి ఆ రోజు మనం దేనికోసమైతే దాచామో ఆ మూమెంట్ వచ్చినప్పుడు, ఆ టైం వచ్చినప్పుడు చాలా హ్యాపీగా ఉంటుంది. అలానే ఈరోజు మనము మన డే లైఫ్లో ఒక 5 మినిట్స్ 10 మినిట్స్ మనం కేటాయించి, లేదా ఒక 15 మినిట్స్ అయినా మన ఎక్సర్సైజ్ కానీ చేయగలిగితే మనకి ఆ బెనిఫిట్ అనేది ఉంటుంది చూసారా. అది ఈరోజు అర్థం కాదు, ఒక 6 మంత్స్కో 1 ఇయర్కో మన చుట్టుపక్కల ఉండే వాళ్ళంతా టపా టపా అని పడిపోతూ ఉంటారు చిన్న చిన్న పనులకే. అప్పుడు మనకి ఎనర్జీ ఉంటుందన్నమాట. ఆ రోజు మనకు తెలుస్తుంది, అరే నేను ఎక్సర్సైజ్ చేయడం వల్ల కదా ఈరోజు నేను ఎలా ఉన్నాను అని చెప్పేసానని. ఈ డ్యూరాసెల్ బ్యాటరీస్ ఉంటాయి కదా, వాటి యాడ్ ఉంటుంది, నాకు అది బాగా గుర్తుంది. యాడ్ ఎలా ఉంటుందంటే, ఒక బొమ్మ అనేది ఒక్కొక్క బొమ్మకి ఒక్కొక్క బ్యాటరీ ఉంటుంది, అవి పరిగిస్తూ ఉంటాయి. సో అట్లా పరిగిస్తూ ఉంటే వేరు వేరు కంపెనీలు ఉన్న బ్యాటరీస్ అనే ఆ బొమ్మలు ఏవైతే ఉంటాయో డాల్స్, అవన్నీ కూడా దారిలో పడిపోతుంటాయి ఒక్కొక్కటి టపా 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 అని. అన్నీ పడిపోయిన తర్వాత డ్యూరాసెల్ బ్యాటరీ అనేది ఇంకొక 40% ఇంకా ముందుకెళ్తుంది అనమాట. అంటే ఎగ్జాంపుల్ అన్నీ కూడా ఒక 1/2 కిలోమీటర్కి పడిపోతే డ్యూరాసెల్ అనేది ఒక అంటే ఒక 1 కిలోమీటర్ వరకు అట్లా పరిగెత్తింది, ఎగ్జాంపుల్గా చెప్తున్నాను. అంటే ఇక్కడ మనం నోటీస్ చేసేది ఏంటి తేడా, ఆ డ్యూరాసెల్ బ్యాటరీలో ఏంటంటే ఎక్స్ట్రా క్వాలిటీ ఉంది, ఆ కెమికల్స్ అనేవి బాగున్నాయి, మంచి మంచి క్వాలిటీ బ్యాటరీ, అందుకే రేట్ ఎక్కువ ఉందని చెప్పేసి ఆ కంపెనీ వాళ్ళు యాడ్. అలానే ఎవరైతే ఎక్సర్సైజ్ చేస్తారో ఈ డ్యూరాసెల్ బ్యాటరీ లాగా ఉంటారు. ఎక్సర్సైజ్ చేయని వాళ్ళు, ఆ పడిపోయే వాళ్ళు ఉంటారు చూసారా మధ్యలో, వాళ్ళు అనమాట. సో కొంచెం హెల్దీ హ్యాబిట్స్, అది మనకి డార్లింగో మనకి దేంట్లోనో సినిమాలో డైలాగ్ ఉంటుంది, బలం అనేది ఎక్కడ పడితే అక్కడ చూపించకూడదు, అవసరాన్ని బట్టి చూపించాలి అని. అంటే అవసరం వస్తే చూపించాలి అని చెప్పి. అట్లానే మనకి ఎక్సర్సైజ్ అనేది ఏ రోజు పడితే ఆ రోజు దాని వాల్యూ మనకు అర్థం కాదు, అవసరం వచ్చినప్పుడు ఆ రోజు మనకి దాని వాల్యూ అనేది అర్థమవుతుంది. ఎగ్జాంపుల్ మొన్న వరదలు వచ్చినప్పుడు అసలు పనులు చేయడానికి కూడా నడుములు చాలామందికి వంగట్లేదు. ఏదన్నా ఇంట్లో ఉన్న వస్తువులు ఎత్తడానికి కానీ చేయడానికి కానీ అసలు ఎంతసేపు నేను చేస్తూనే ఉన్నాను. నాకు ఇంకా పని, ఇక్కడ ఏదన్నా ఉంటే అడ్డం ఉంటే అది పెట్టడం, ఇట్లా చేయడం చేస్తూనే ఉన్నాను అనమాట. ఓపిక ఎనర్జీ ఎక్కడి నుంచి వస్తుందని చాలామంది అడుగుతారు. అది ఎక్సర్సైజ్ చేస్తూ వస్తుందండి, కానీ అది చెప్పంగానే అది మనకు సంబంధించింది కాదులే అని పక్కకి వెళ్ళిపోతారు, లేదా నెగ్లెక్ట్ చేస్తారు. సో కొంచెం చూసుకోండి, మేబీ 5 మినిట్సే కదా 10 మినిట్సే కదా అని నెగ్లెక్ట్ చేయొద్దు. మీకు దాని బెనిఫిట్ అనేది మీకు ఈరోజు అర్థం కాదు, ఒక కొద్ది రోజుల తర్వాత అర్థమవుతుంది. బాయ్.